నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా. గురుజీ మొన్న మీరు మా ఆర్టీవీలో ఒక విషయం చెప్పారు గుర్తుందా? రక్త గ్రహణం, చంద్రగ్రహణం, బ్లడ్ మూన్ అనే టైంలో కుంభరాశి వారికి చాలా అరిష్టం కలుగుతుందని అన్నారు. వాళ్ళంతా చాలా భయపడిపోయారు. వారికి అరిష్టం తొలగిపోయిందా? వారు అదృష్టవంతులు అవ్వబోతున్నారా? ఏంటి, ఎలా ఉండబోతుంది? ప్రశ్న అంటే కుంభరాశి వాళ్ళకి కుంభ అనేసరికి ఏమైందంటే అమ్మా, అప్పుడు తీవ్రమైన వర్షాలు రావడం, ఈ భారీ అనావృష్టి, అతివృష్టి ఇలాంటిది బాగా రావడం చేత ఆ రాశి వారికి ప్రభావం ఏర్పడింది. వాతావరణం ఏ రోజైతే కార్తీక మాసం మొదలైందో అమ్మ, ఇప్పుడు సుమారు 4 వారాలు కదా, అప్పటి నుంచి శ్రేయస్కరమైన రోజులే. ఎందుకంటే ఒక సంవత్సరం మొత్తం ఉండదు ఒక రాశి వారికి ప్రభావం, ఒక డేసే, 7 days 8 days లేదా 1 day. దట్ డే మనం బ్లడ్ మూన్ అని ఎందుకు అన్నామంటే ఆ రోజు చంద్రుడి యొక్క గ్రహణ స్థితి కానీ ఆ పరిస్థితి, ఆ రోజు జరిగిన ప్రభావం, వర్షాలు కూడా బాగున్నాయి. అప్పుడు తీవ్రమైన వర్షాలు ఉన్నాయి, మీరు బాగా గమనించండి. నార్త్ అంతా మునిగిపోయిందన్నారు, విజయవాడ కాశీ గంగా మునిగింది. ఇన్ని ఉండడం చేత ఆ రాశి వారికి కదా, వాళ్ళకి ఇప్పుడు శుభసూచకమైన రోజులే. ఇప్పుడు వేరే రాశి వారి ప్రభావం ఉన్నది, అది కూడా గమనించాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడే మనం ఏమనుకున్నాం, ఇన్ని యాక్సిడెంట్స్. మీరు అడగాల్సిన విషయం ఏంటంటే కొన్ని ప్రశ్నలు. ఇప్పుడు ఆ సమయానికి మంచిగా అయిపోయారు వాళ్ళు, ఇప్పుడైతే మంచిగా ఉన్నారు, శ్రేయస్కరం. కాబట్టి అలాంటి భయం బంధాలలో ఉండకూడదు. ఇప్పుడు గురువులు సాధువులు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుతారు కదమ్మా. అవును గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం.